ఇప్పుడు ఈ 3 బ్యారేజీలు ఉన్నాయి కదా, ఆ, చాలా మంది రేవంత్ రెడ్డి ఏమంటారు 1,00,000 కోట్లు గంగలో కలిసినాయి అంటారు. అవును ఇప్పుడు ఇక్కడ ఇది మేడిగడ్డ, అవును ఇది మేడిగడ్డ. ఇది కన్నెపల్లి. ఆ, కన్నెపల్లి నుంచి పంపింగ్ చేస్తారు ఎక్కడికి, అన్నారంకి. అన్నారంకి, అన్నారం నుంచి సుందిల్ల. అన్నారం నుంచి మళ్ళీ సుందిల్ల, ఆ, ఇది రెండో పంపింగ్. ఉమ్, ఇక్కడి ఇక్కడికి, ఇక్కడి నుంచి మళ్ళీ ఎల్లంపల్లికి వైపి. ఉమ్, అంతే కదా. ఇదే కొత్త కట్టింది. ఇది మొత్తం ఎంత ఖర్చు అయింది తెలుసా? 1,00,000 కోట్లు గంగలో కలిసి అన్నాడు కదా. అంటే మేడిగడ్డల 8 బ్లాకులలో 7వ బ్లాక్ ఒక్కటే దెబ్బతిన్నది. అంటే పియర్స్ 2 కావచ్చు, బ్లాక్ మొత్తం డిస్టర్బ్ అయింది. ఉమ్, దీనికి అయిన ఖర్చు ఎంతో తెలుసా? ఈ బ్లాక్ మొత్తం 250 కోట్లు. ఈయన 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు అని చెప్తున్నాడు కదా. మేడిగడ్డ పియర్ కుంగడం వల్ల అయిన ఖర్చు నష్టము 250 కోట్లు. ఇది కూడా 2025 దాకా ఎల్ఎన్టీకి మెయింటెనెన్స్ బాధ్యత ఉన్నది. వాళ్ళే పే చేస్తామన్నారు. రేవంత్ రెడ్డి ఒక మాట చెప్తే ఇప్పుడు పే చేస్తారు. కట్టండి మీరు, దాన్ని ఇప్పి మళ్ళీ కట్టండి అంటే కట్టేస్తారు. మరి అవకాశం ఎందుకు 4 monthsలో కట్టేస్తారు. పోనీ అవకాశం ఇచ్చి చూడొచ్చు కదా, అప్పుడు కూడా ఇది కాకపోతే ఆయనకి- ఇది పనికి రాదు అనేది అప్పుడు చెప్పొచ్చు కదా. లేదు, ఆయనకు తెలంగాణ మీద ఇంట్రెస్ట్ లేదు కదా. గోదావరి డెల్టా పోవాలి కదా నీళ్ళు. కానీ ఇప్పుడు ప్రజలు నమ్మిస్తున్నారు కదా, ఏదో జరిగిందని నేను ఏమంటున్నామ్మా, మేడిగడ్డ నేనైతే పేల్చిందనే అనుకుంటున్నా. అంటే 1% కథ చూస్తుంటే 1% కాదు, 2% కాదు, 1000% మేడిగడ్డను పేల్చిందని నేను అనుకుంటున్నా. ఆధారాలు కూడా నేను పేపర్లలో ఇచ్చిన పేల్చిందని చెప్పడానికి. మేడిగడ్డ ఎవరికి అవసరం? మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఆపుకుంటే తెలంగాణకు అవసరం. మేడిగడ్డ ధ్వంసం అయితే గోదావరి డెల్టాకు అవసరం. మనోళ్ళు చాలామంది ఏమంటారంటే తెలంగాణ వాళ్ళు సరిగా అర్థం చేసుకోకుండా బనకచెర్ల కోసం కాదు. 2019లో ఎప్పుడైతే నవంబర్లో మేడిగడ్డ గేట్లు వేశారో ఆనాటి నుంచి 2023 అక్టోబర్ 21 నాడు మేడిగడ్డ గేట్లన్నీ తీసేదాకా అది కుంగిపోయి తన్లాడింది గోదావరి డెల్టా. గోదావరి డెల్టాలో మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఆపుకుంటే నాట్లకు నీళ్లు ఉండేవి. మొదటి పంటకు, ఏది వర్షాకాల పంట అంటాం కదా, గోదావరి ఉభయ గోదావరి జిల్లాలలో 13 లక్షల ఎకరాలకు నాట్లకు నీళ్లు ఉండేవి. ఎందుకంటే వరద వచ్చేదే ప్రాణహిత నుంచి, కొంత ఇంద్రావతి నుంచి వస్తుంది, కానీ దేవాదుల దగ్గర మనం లిఫ్ట్ చేసుకుంటాం. ఇంకా రేపు సీతారామ ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే ఖమ్మం జిల్లాకు కూడా అక్కడి నుంచి ఎత్తుకుంటాం మనం.